హాయ్ అండి. ఆదివారం రోజున ఈ చిన్న మూటని అక్కడ కడితే చాలు. మీకు ఎలాంటి అప్పులైనా సరే ఇట్టే తీరిపోతాయి. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు. మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఆదివారం రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు ఆదివారం అంటేనే మనకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం మంచి అయినా చెడు అయినా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆదివారం రోజున చేస్తే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మనకున్న నెగిటివ్ అంతా తొలగిపోవాలన్నా ఖచ్చితంగా ఆదివారం చేసినట్లయితే మనకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఆదివారం రోజున ఈ పరిహారం చేసి చూడండి. మీరు ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదు అనుకునేవారు, చాలా సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తూనే అనుకునేవారు, ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీకున్న అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. అప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి మన ఇంట్లో నెగిటివ్ ఉన్నంతసేపు పాజిటివ్ అనేది లోపలికి రాదు. కాబట్టి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే మన ఇంట్లోకి దైవశక్తులు అనుగ్రహిస్తాయి. కాబట్టి ఇలాంటి పరిహారం చేసినట్లయితే దుష్టశక్తులు అనేవి తొలగిపోతాయి. అయితే ఆదివారం రోజున ఈ మూటని కట్టుకోవడం వలన మీకు ఎంత అప్పు ఉంటుందో అది తీరిపోతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీకు పెద్ద అప్పు ఉన్నా సరే అతి తొందరలో బయటపడతారు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల సమస్య. కనుక అందరూ ఈ పరిహారం చేసుకోండి. అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా ఆదివారం రోజు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని మన శాస్త్రంలో చెప్పబడ్డాయి. కాబట్టి మీకున్న అప్పు సమస్యలు తొందరగా తీర్చుకోవాలనుకుంటే ఆదివారం రోజు ఈ పరిహారం చేసి చూడండి. చాలామంది కష్టపడుతూ ఉంటారు, కానీ కొందరికి లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు. కాబట్టి అలా లక్ష్మీ అనుగ్రహం కలగనప్పటికీ కూడా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనకు ఎప్పుడైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో అప్పుడే మనకు అప్పుల సమస్యలని తీరిపోతాయి. కాబట్టి చాలామంది కొందరు కష్టపడుతూ ఉంటారు, కానీ ఆ డబ్బు అనేది వృధా ఖర్చు అవడం వలన అప్పుల సమస్యలు అనేటివి తీరిపోకుండా అలానే ఉంటాయి. కాబట్టి ఇలా మనకు అప్పులు సమస్యలు తీరిపోవాలి అనుకుంటే మనపై లక్ష్మీ అనుగ్రహం కలగాలి, అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలి అంటే ఆదివారం రోజున ఈ మూటని కట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరిపోతారు. మీ అప్పులన్నీ తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇలాంటి పరిహారాలు అప్పుడప్పుడు పాటిస్తేనే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతూనే కదా మనం ఎంత సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్టే. కాబట్టి మనకు ఎంత అప్పున్నా తీరిపోవాలి, మనం ధనవంతులు కావాలి అంటే ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే మనకు డబ్బు సమస్య అనేది అతి తొందరలో తీరిపోతుంది. కాబట్టి మర్చిపోకుండా ఆదివారం రోజున ఈ పరిహారం చేసి చూడండి. అయితే ఆదివారం రోజున ఈ రూపాయి నాణాన్ని అక్కడ పెట్టి చూడండి. తెల్లారేసరికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ధనవంతులుగా మారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అంటే ఒక రూపాయి నాణాన్ని తీసుకొని, అంటే మీ ఇంట్లో ఉన్న రూపాయి నాణాన్ని కాదు, మీరు ఎవరైనా తెలిసిన వారి దగ్గర ఆ రూపాయి నాణాన్ని తీసుకొని ఈ పరిహారం పాటించండి. అప్పుడే మీకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఆ రూపాయి నాణాన్ని వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న తర్వాత దానిని శుభ్రంగా కడిగి ఆదివారం రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం పాటించాలి. ఇలా శుభ్రంగా కడిగిన రూపాయి నాణాన్ని మీరు చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీకున్న సమస్యలని ఆ లక్ష్మీదేవికి చెప్పుకొని మీ అప్పులన్నీ తొందరగా తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోవాలి
అనుకునేవారు అమ్మవారి ఫోటో ముందు నిలబడి ఆ రూపాయి నాణాన్ని పట్టుకొని ఇలా మీ సంకల్పంని చెప్పుకొని ఈ పరిహారం పాటించండి. అప్పుడే మీకు రెట్టింపు అనేది తొందరగా వస్తుంది. ఇలా చెప్పుకున్న తర్వాత ఒక గ్లాస్లో మంచినీటిని తీసుకొని దాంట్లో చిటికెడు పసుపును వేసి ఈ రూపాయి నాణ్యాన్ని కూడా అందులో వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు ఇంట్లో ఈశాన్య మూలను ఈ గ్లాసును పెట్టండి. ఇలా పెట్టుకొని మీరు పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి ఆ నీళ్ళని ఓ చెట్టు మొదట్లో పోసి ఆ రూపాయి నాణాన్ని మీరు ఎవరికైనా ఇంటికి వచ్చినా వారికి దానం చేయండి. ఇలా దానం చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీ అప్పులు, మీ కష్టాలు, మీ బాధలు అన్నీ తీరిపోతాయి. మీ అప్పులు తీరిపోయి మీరు ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి మీరు ధనవంతులుగా మారిపోవాలన్నా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆదివారం రోజున పాటించినట్లయితే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మన ఇంట్లో ఎప్పుడైతే దుష్టశక్తులు వెళ్ళిపోతాయో అప్పుడే మన ఇంట్లోకి దైవశక్తులు అనుగ్రహిస్తాయి. కాబట్టి మన ఇంట్లో దైవ అనుగ్రహం ఉంటే మనకు సమస్యలు అనేటివి రావు. కాబట్టి ఆదివారం రోజు ఈ పరిహారం చేసి చూడండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.